ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా రేపు ఉమెన్స్ డే కదా 8 మార్చి ఈరోజు ఈ యొక్క భారత్ స్పోర్ట్స్ లెజెండ్ అకాడమీ వాళ్ళు ఈ సన్మానాన్ని కార్యక్రమం పెట్టారు. ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో గెలిచారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఈ సీల్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా మహిళలు అనేది ఈరోజు అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు, ఇంకా రాణిస్తారు. కొంత వివక్షత అనేది ఉన్నది. అయితే చట్టాలు చక్కగా ఉన్నాయి కానీ వాటి అమల్లో కొంత లోపం ఉన్నందుకు ఈరోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం అయితే అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో మాత్రం నారీ శక్తి అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. వాళ్ళని నేను జోకింగ్గా ఇంతకుముందే చెప్పాను, ద డే విల్ కమ్ మెన్ కూడా మనం వాళ్ళ నుంచి రిజర్వేషన్ అడిగే రోజులు వస్తున్నాయి. అంటే అంత వాళ్ళు చక్కగా అన్ని రంగాల్లో వాళ్ళు సాధిస్తున్నారు. నేను నల్సార్ యూనివర్సిటీలో వాళ్ళు 80% గోల్డ్ మెడల్స్ అంతా గర్ల్స్కే వస్తాయి. మంచి జాబ్స్ కూడా వాళ్ళు. సో ఆ రకంగా అన్ని రంగాల్లో వాళ్ళు లా అనేది ఇంతకుముందు ఎట్లా ఉందంటే మేల్ డామినేటెడ్ ఉంది. ఇప్పుడు విమెన్ అనేది వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. రాబో రోజుల్లో లా కూడా అన్ని రంగాల్లాగా ఉమెన్స్ డామినేషన్ ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. ఈ బాబులాల్ గారికి ముఖ్యంగా ఈ యొక్క అకాడమీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఎంతోమంది రూరల్ స్టూడెంట్స్ను పికప్ చేసుకొని వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి చాలా స్పోర్ట్స్ ఆడిస్తున్నారు. బాబులాల్ మరియు వాళ్ళ బృందానికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.